కొంచెం అట్లనే ఉంది. వెంకటేష్ మహా గారు, ప్రొడ్యూసర్ గారు వెంకటేష్ మహా గారు. ప్రొడ్యూసర్ గారికి మరొక క్వశ్చన్. అంటే మహేష్ బాబు ఎప్పుడు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు? సినిమా అయినాకనా లేదా ప్రొడక్షన్ అవుతుండగానే, లేదా అనురాగు శరత్ వెళ్ళి మహేష్ బాబుని ఫోర్స్ఫుల్ గా ఇందులో మీరు ప్రెజెంట్ చేయాలి మాకు ఓటీటీ లేదంటే మీ ఫ్యాన్స్ చూడాలని ఏమైనా చేశారా? సమాధానం చెప్పాలి. చెప్పు. నమ్రత గారికి నరేషన్ ఇచ్చిన తర్వాత మహేష్ బాబు గారు నమ్రత గారు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు పిలిచి నాకు ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్తోనే సినిమా మొదలైంది సార్. డిసెంబర్లో నేను స్క్రిప్ట్ విన్నాను. అక్కడి నుంచి ఒక వారంలో నమ్రత గారు విన్నారు. అక్కడి నుంచి ఒక 2-3 డేస్లో అంతా ఓకే అనుకున్నాం. అక్కడి నుంచి ఆల్రెడీ మహా ఎంత ప్రెప్డ్ ఉండే అంటే ఓవర్ ద ఇయర్స్ అక్కడి నుంచి 20 డేస్లో షూట్కి వెళ్ళాం. అంటే ప్రెజెంట్ అనేసారు, ప్రొడ్యూసర్ నేమ్లో వాళ్ళది రాలేదు కదా, అందుకని. డిఫరెన్స్ ఏంటి? ప్రొడ్యూసర్ ఇస్ సంబడి హూ వర్క్స్ ఆన్ ద గ్రౌండ్ అండ్ మేక్స్ ఇట్ హ్యాపెన్, రైట్? సో ఇప్పుడు చెక్కులు నా పేరు మీద వెళ్తే నేను సైన్ చేస్తా, నేను సెట్లో ఉంటా, నేను అందరికి ఫోన్లు చేస్తా. ఈ ఈవెంట్ కూడా నేను ఫస్ట్ వచ్చి స్టేజ్ చేయించుకుంటా. అంటే ఆయనకి ఫస్ట్ మహేష్ బాబు ఇచ్చామన్నారు సార్. ప్రెజెంట్ సింపుల్ యాక్చువల్లీ మీరు ఇచ్చామంటున్నారు. లేదు, ఫస్ట్ చెక్ ఆయన ఇచ్చారు, తర్వాత చెక్లన్నీ నేను ఇచ్చా. సార్ అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఒక దానికి ఇన్కార్పొరేట్ అవ్వదు కదా సార్. 100% మీరు రావుబాబు పిచ్చ కనెక్ట్ అవుతారు సార్. మీరైతే సార్ నేను మీకు ఒక స్పెషల్ ప్రీమియర్ ఇద్దాం అనుకుంటాను సార్. మీరు ఒక్కళ్ళే కూర్చొని చూడాలి సార్. సార్ యాక్చువల్లీ ప్రెజెంటింగ్ అండ్ ప్రొడక్షన్ గురించి, ప్రెజెంటర్ అనే వ్యక్తి ఎప్పుడు కాదండి. మీకేమో మహేష్ బాబు చెక్ ఇచ్చామన్నారు, ఆయనేమో మేము చెక్లు ఇచ్చామని అంటున్నాడు. అందరికీ చెక్ ఇచ్చానని చెప్పలేదు. మొదటి చెక్ సార్ చాలా చెక్కులు ఉంటారు సార్ సినిమాకి, 1000 చెక్కులు ఇస్తాం. మొదటి చెక్ అయితే సార్ ప్రెజెంటింగ్ కి నిజంగా వాళ్ళే పేరు చూసారా లేదంటే శరత్ ఏమో చెక్ ఇవ్వండి అని ఇచ్చారా? సార్ ప్రెజెంటింగ్ కి బుక్ లో ఉన్న మీనింగ్ అయితే ఒకటే సార్. ఎవరి పేరు అయితే పోస్టర్ మీద చూసి ఈ సినిమా మేము చూడదగ్గ సినిమా అని జనాలు అనుకుంటారు, ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తే ప్రెజెంటర్ సార్. అండ్ ఆయనను చూసి గోపాలకృష్ణ రెడ్డి గారు కావచ్చు, బెటర్ ఎవరైనా సరే ఈ రిసోర్సెస్ అన్నీ తీసుకురాగలిగేటువంటి పేరు ఒకటి తీసుకొస్తా ఉంటారు కదా సార్. సార్ 4 ఏళ్ళు పట్టింది సార్ ఈ సినిమా నేను ఎక్కించడానికి. 4 ఏళ్ళకి ఆయన పేరు అక్కడ రావటం వల్ల రిసోర్సెస్ అన్నీ యాడ్ అయినాయి సార్. సో ప్రెజెంటర్ అనే జాబ్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎతికినా కూడా ప్రెజెంటర్ ఏదైతే చెయ్యాలో దానికి 200 టైమ్స్ ఎక్కువ చేశారు మహేష్ బాబు సార్ మాకు. వెంకటేష్ మహా గారు సార్, హాయ్. నార్మల్గా ఈ సినిమా సక్సెస్ అవుద్దని హ్యాపీగా ఉన్నారా లేదంటే టెన్షన్ పడుతూ బాధలో ఉన్నారా? మాకు కనిపించట్లేదు సార్. మీరు మళ్ళీ 5 రోజులు ఎప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా దేవ్? నేను 5 రోజులు నేను పడుకొని 5 నెలలు అవుతుంది సార్, కానీ తప్పట్లేదు. సో క్వశ్చన్ ఏంటంటే నాకు మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. ఇప్పుడు మాస్క్ సినిమాలో గుడ్లు ఇట్లా వచ్చి వెళ్తాయి కదా, అట్లా ఉన్న పరిస్థితి. అందుకనే కలజోడు పెట్టుకున్నా. సో 5 రోజులుగా నిద్ర లేదు, కాపీ రెడీ చేసే పనిలో. నాకే కదా, నా టీం అందరూ కూడా పడుకోకుండా పనిచేస్తున్నారు. సరే ఈ ప్రెస్ మీట్ ఏదో వెళ్ళి వెలగబెట్టరా అని నన్ను పంపించారు అంతే. లేదంటే అక్కడ చాలా పని ఉంది నాకు. అంటే మీరు టెన్షన్ పడుతున్నారు? బాగా వెలిగించారు. అంటే మీరు టెన్షన్ పడుతున్నారా ఇప్పుడు? సార్ అది ఇప్పుడు బాగుంది సార్. అంటే మీ కళ్ళల్లో సక్సెస్ కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ముక్క ముందే చెప్తే ఎప్పుడో తీసేవాడిగా. సో సత్యదేవ్ గారు కళ్ళద్దాలు తీయాలేమో. సో ఆయన సాటిస్ఫై నేను సీత్రూ ఉన్నాయి కదా నావి. సత్యదేవ్ గారు, మీరు ఎంత హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి? నువ్వే. ఏంటిది పార్ట్ 2 ఇది? పార్ట్ 1 అయిపోయింది కాదు, ట్రోలింగా ఇది? లేదు సార్, అంటే మీ కళ్ళల్లో కొంచెం ఆనందం బాగా అనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటంటే మరికొన్ని గంటల్లో రాబోదు ఆడియన్స్ వరకు రీచ్ అవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది ఫీల్? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా గుమ్మడికాయలు కట్ చేసి పెడతారు, మీరు అలానే పెట్టేశారు, దానికి రీజన్ ఏంటి సార్? మీ క్వశ్చన్కి మహాగారు ఏడుస్తున్నారు. కాదు, అది పడినా పడిద్ది తమ్నైల్. ఇప్పుడు గుమ్మడికాయలకి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. దానిలో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ అందుకోసమే అవి ఉన్నాయి. అండ్ హ్యాపీగా ఉండడానికి రీజన్,
మీరు హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉన్నారు రీజన్ చెప్పట్లేదు. ఎవరన్నా ఎందుకు బాధ